అమరావతి రాజధాని రికార్డుల్లో ఉన్న పొలాలు ఎలా తగ్గుతూ ఉన్నాయి? ఎందుకు తక్కువ అవుతూ ఉన్నాయి? తరిగిపోతూ ఉన్న భూములు మొత్తం ఎవరి ఖాతాలోకి వెళుతూ ఉన్నాయి? ఇదంతా ఎవరు చేయిస్తూ ఉన్నారు? ఇందులో ఎవరి వాటా ఎంత? అసలు సిఆర్డీఏ అధికారుల వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? సిఆర్డీఏ పరిధిలో భూమి రికార్డులు తారుమారవడం చర్చనీయాంశమైంది. నిజానికి రెవెన్యూ శాఖ వద్ద రాష్ట్రంలో ఎక్కడ ఎంత భూములుంటాయి అనే వివరాలు పక్కాగా రికార్డుల రూపంలో ఉంటాయి. దేశానికి స్వాతంత్ర్యం రాకముందే బ్రిటిష్ అధికారులు ఈ రికార్డులను పక్కాగా తయారు చేసి ఉంచారు. వాటి ఆధారంగానే ప్రస్తుతమున్న రెవెన్యూ రికార్డులు తయారయ్యాయి. ఇలా దశాబ్దాల కిందట రికార్డులు తయారైతే ఇప్పుడు ఇందులో తేడాలు ఎందుకొస్తున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు. రాష్ట్రంలో ఎక్కడా తగ్గని భూమి రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లోనే ఎందుకు తగ్గుతుందనేది రైతులకు అంతుపట్టడం లేదు. పక్కాగా ఉన్న రికార్డులను సిఆర్డీఏ అధికారులు ఎలా తారుమారు చేస్తున్నారనే దానిపై సాక్షి టీవీ పరిశోధన చేసింది. అయితే సాక్షి ఇన్వెస్టిగేషన్లో మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సిఆర్డీఏ, స్థానిక రెవెన్యూ అధికారులు, అధికార పార్టీ నేతలు ఈ కుంభకోణంలో పాత్రదారులుగా తేలింది. వీరంతా కలిసి రైతులను 3 రకాలుగా దోపిడీ చేసేస్తున్నారు. ఒక రైతుకు ఒక సర్వే నెంబర్లో ఎకరం భూమి ఉంటే అందులో 2 నుంచి 10 సెంట్లు తగ్గిస్తున్నారు. ఇలా అందరి భూముల నుంచి తగ్గించిన భూమిని మరొక రైతుకు కలుపుతున్నారు. 10 మంది రైతుల భూములను తగ్గించి ఒక రైతుకు లబ్ధి చేకూరుస్తున్నారు. ఇదంతా అధికార పార్టీకి సంబంధించిన నేతల ఒత్తిడితోనే జరుగుతోంది. ఇలా రైతుల నుంచి నొక్కేసిన భూములను సిఆర్డీఏ అధికారులు అమ్మేసుకుని సొమ్ము చేసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. భూములు కొల్లగొట్టడమే లక్ష్యంగా అధికార పార్టీకి సంబంధించిన నేతలకు భూములు లేకపోయినా భూములిచ్చినట్లు రికార్డులు సృష్టిస్తున్నారని అంటున్నారు. రైతుల నుంచి కొట్టేసిన భూములనే అధికార పార్టీ నేతలకు సిఆర్డీఏ అధికారులు ధారాదత్తం చేస్తున్నారని సమాచారం. మొన్నటిదాకా ఎవరికి తెలియదు, అవి మనలో మొత్తం బయటపడ్డాయి. ఈ 4 సెంటు 3 సెంటు వచ్చినా ఆన్లైన్లో ఎక్కిచ్చారు కొంతమంది. మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నామని ఖాతాలుచుకొని పోతున్నారు. అవి వాస్తవంగా రిజిస్ట్రేషన్ చేసినవి కాదు, పూర్వవాస్తువులు కాదు. ఇప్పుడు ఆన్లైన్లో ఎక్కించి ఇక్కడ ఈ మధ్య వాళ్ళు అందరూ సిఆర్డీ వాళ్ళు అంతా కుమ్మక్కయ్యి చేసింది. ఊళ్ళో నాయకులు ఎవరు చేశారో కానీ మొత్తం జరిగింది. మొత్తం 70-80 మంది పేర్లు ఉన్నాయి అంటున్నారు. అనంతవరం గ్రామంలో సర్వే నెంబర్ 217లో బండ్ల ప్రకాశరావుకు ఎకరం 20 సెంట్ల భూమి ఉంది. ఈ భూమిని సిఆర్డీఏ అధికారులకు పూలింగ్లో ఇచ్చారు. కానీ సిఆర్డీఏ అధికారులు ఏడాది తరువాత 95 సెంట్ల భూమే ఉందంటూ ప్రకాష్ రావుకు రికార్డులు చూపిస్తున్నారు. ఇలాంటి బాధితుడే చందోలు పూర్ణచంద్రరావు అనే మరో రైతు. సర్వే నెంబర్ 120ఏలో ఉన్న ఎకరం 88 సెంట్ల భూమిని ల్యాండ్ పూలింగ్లో భాగంగా ప్రభుత్వానికి ఇచ్చాడు రైతు పూర్ణచంద్రరావు. అయితే అధికారులు ఆ భూమిలో 11 సెంట్లు తగ్గించి ఎకరం 77 సెంట్లు మాత్రమే ఉందని కొత్త రికార్డులు చూపిస్తున్నారు. ఇలా రైతుల భూముల్లో అప్పనంగా కోత విధిస్తూ తమకు ఇష్టం వచ్చిన వారికి, డబ్బులిచ్చిన వారికి, అధికార పార్టీ నేతలకు భూములను కట్టబెడుతున్నారని ఆరోపిస్తున్నారు. అసలు రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఎకరం 24 సెంట్లో బళ్ళ సామ్రాజ్యం గారికి 44 సెంట్లు ఎక్కిచ్చారు. 44 సెంటు బళ్ళ సామ్రాజ్యం గారి దగ్గర నుంచి ముప్పాల రామకృష్ణ గారికి అమ్మారు. అది మాది వాళ్ళకి మాది బళ్ళ సామ్రాజ్యం గారికి 44 సెంటు ఎక్కిచ్చారు. బళ్ళ సామ్రాజ్యం గారి దగ్గర నుంచి ముప్పాల రామకృష్ణ గారికి 44 సెంటు అమ్మారు. వాళ్ళకి అడంగులు లేవు, అసలు కయ్య కాగితాలు లేవు. సిఆర్డీఏ అధికారుల భూదోపిడి ఊసరవెల్లిని తలపిస్తోంది. ఊసరవెల్లి రోజుకో రంగు మారుస్తున్నట్లుగా ప్రతిరోజు ఏదో ఒక రైతుకు చెందిన భూమిలో కోత విధిస్తూ కొత్త రికార్డులు పుట్టిస్తూనే ఉన్నారు సిఆర్డీఏ అధికారులు. ఎకరం ఇచ్చిన రైతుకు సెంటు నుంచి 5 సెంట్లు కోత, 2 ఎకరాలు ఇచ్చిన రైతుకు 20 సెంట్ల వరకు కోత విధించారు. ఇలా మొదలైన వీరి భూదందా పతాక స్థాయికి చేరింది. రాజధానికి భూములిచ్చిన రైతులను అసలు నువ్వెవరు, నీకు భూమి లేదనే పరిస్థితి వచ్చి పడింది.
అనంతవరం సర్వే నెంబర్ 303లో ఆరేపల్లి ప్రకాశరావుకు 44 సెంట్ల భూమి ఉంది. ఈ భూమిని ల్యాండ్ పూలింగ్లో భాగంగా రాజధానికి ఇచ్చేశారు. పూలింగ్లో భూమి తీసుకున్న అధికారులు ఇప్పుడు అసలు భూమే లేదంటూ ప్రకాశరావుకి షాక్ ఇచ్చారు. ఈ విషయమై దాదాపు ఏడాదిన్నర నుంచి సిఆర్డీఏ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటి వరకు ప్రకాశరావు గోడు పట్టించుకున్న అధికారి ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. ఇలా 29 గ్రామాల్లో చాలా మంది రైతులు అధికారుల అవినీతికి బలైపోతున్నారు. తరతరాలుగా వస్తున్న భూమి లేదని అధికారులు చెప్పడం రైతులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. కరస్పాండెంట్ అశోక్, సాక్షి న్యూస్, విజయవాడ.